అలర్ట్ మోషన్‌ది కొత్త వర్షన్ అయితే వచ్చింది. 5.0.260 వర్షన్ అయితే వచ్చింది. వచ్చిన తర్వాత మీకు పెడతాను. ఒకవేళ అప్డేట్ ప్రాబ్లమ్ వస్తే ఒకసారి కామెంట్ చేయండి. ఫస్ట్ డెమో చూద్దాం. నచ్చితే లైక్ చేయండి. రేయ్ నేను పుట్టింది ఆ గడ్డలోనేరా. వీడియో అయితే చూశారు కదా, నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది. అంటే చాలా బాగా నచ్చింది నాకు నచ్చింది. మీకు నచ్చితే చాలా హ్యాపీ, నచ్చకపోతే నెక్స్ట్ టైం బెటర్గా చేస్తాను. ఒక ఫోటో ట్రై చేయండి, లేకపోతే ఎక్కువ ఫొటోస్ మీ దగ్గర ఉంటే అవి ట్రై చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు ఎడిటింగ్ స్టార్ట్ చేద్దాం. వీడియో స్కిప్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడైతే చూసుకుంటే మనమైతే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాం. ఇక్కడ నేను ఒకటి చెప్తాను, 2 ప్రాజెక్ట్ ఇచ్చాను నేను సపరేట్గా. XML యూజ్ చేసే వాళ్ళకు చాలా హ్యాపీ, ఎందుకంటే మొత్తం మిక్సింగ్లో ఉంటుంది అది. అందులో ఫోటో రీప్లేస్ పెట్టి సాంగ్ యాడ్ చేసుకుంటే సెట్ అయిపోతుంది. ప్రీసెట్లో మాత్రం 2 ప్రాజెక్ట్ ఇచ్చాను, ఎందుకంటే MB ప్రాబ్లం వల్ల 2 సపరేట్గా చేసిన. ఓకే, అవి కూడా కొన్ని మెథడ్ చెప్తాను, దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇంకోటి ఫోటో కూడా ఇస్తాను నేను డిస్క్రిప్షన్లో, మీరైతే ఫోటో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ప్రాజెక్ట్ ఒకటి ఇచ్చాను కదా, దాని అయితే ఓపెన్ చేసుకోండి. అంటే 2 ఇచ్చాను, ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓకే, ఇలాగైతే ఉంటుంది మనకు. ఇందులో ఫోటో అయితే యాడ్ చేద్దాం ఒకటి. ఇక్కడ మనకు ఈ టెక్స్ట్ సెలెక్ట్ చేసి కలర్ అనే ఫీల్డ్లోకి వెళ్ళి ఇక్కడ ఈ సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఇలాగైతే సెలెక్ట్ మీడియా అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. నేను డిస్క్రిప్షన్లో ఒక ఫోటో ఇచ్చాను, అదైతే యాడ్ చేసుకోండి. ఇలాగైతే వస్తుంది. మీకు నచ్చకపోతే వైట్ కలర్ అయినా కంటిన్యూ చేయొచ్చు మీరు, లేకపోతే రెడ్ కలర్ కానీ అది చాలా బాగుంది. అంటే అది ఇలా ఉంటుంది, అంటే ఒక సైడ్ బ్లడ్ లాగా ఉంటుంది, చాలా బాగా అనిపించింది నాకు. ఇంట్రెస్ట్ ఉంటే పెట్టుకోండి, లేకపోతే మనకు చాలా కలర్ ఉన్నాయి కాబట్టి అందులో కూడా మీరు ట్రై చేసుకోవచ్చు. ఓకే, నేను అదే పెడుతున్నాను, నాకు బాగా నచ్చింది కాబట్టి అది నేను. ఓకే, దీన్ని కాపీ చేసి మిగతా దానికి ఇలాగైతే అన్ని టెక్స్ట్ ఒకసారి సెలెక్ట్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఒకటే గ్రీన్ కలర్లో ఉంచి మిగతాది అన్నీ ఇదైతే చేస్తే ఇప్పుడు చూడండి చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు మనమైతే ఫొటోస్ అయితే చేంజ్ చేద్దామని అనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. లేదు ఇంకోటి ఏంటంటే మీరు ఈ ఫొటోస్ చేంజ్ చేయాల్సిన అవసరం, అంటే రీప్లేస్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఫోటో రీప్లేస్ పెట్టేటప్పుడు మీ ఫోటోకి చాలా ప్రాబ్లం వస్తుంది. ప్రాబ్లం అంటే ఇప్పుడు ఫోటో సెలెక్ట్ చేసిన కలర్ అనే ఫీల్డ్లోకి వెళ్ళి సంథింగ్ వేరేనే ఫోటో పెడదాం, ఒకటి చూపిస్తాను. ఈ ఫోటో ఉంది, ఈ ఫోటోని పెట్టాను. ఓకే, ఈ ఫోటో సెట్ అయిపోయింది. ఇప్పుడు మీ ఫోటో, ఒక్క నిమిషం, అసలు వేరే ఫోటో పెడదాం, చూద్దాం. ఈ ఫోటో ఉంది, ఈ ఫోటో పెట్టాను. ఈ ఫోటో చూడండి ఒక్కొక్కసారి ఇలాగే వస్తుంది, కాబట్టి అలా రాకుండా మనం ఈ ఫోటోకి కాపీ చేసుకోండి. ఫోటో డిలీట్ చేసేయండి. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి మీ యొక్క ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటో సెలెక్ట్ చేసి లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకురండి, ఆ షేప్ కిందికి తీసుకురండి. ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసుకోండి. ఫోటో సెలెక్ట్ చేసి కలర్ ఆప్షన్ ఒకటే ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఇలా సెట్ అవుతుంది. సెట్ కాకపోతే ఇలా మీ ఫింగర్ తోటి సెట్ చేసుకుంటే చాలా నీట్గా సెంటర్లో కనిపిస్తుంది, ఎక్కువ డిస్టర్బెన్స్ లేకుండా. ఈ ఫోటో రీప్లేస్ పెట్టేటప్పుడు కొన్ని ఫొటోస్ అనేది సరిగా సెట్ కాదు, చాలా ఇబ్బంది పెడుతుంటుంది. అంటే హెడ్ కట్ అవ్వడం కానీ లెగ్ కట్ అవ్వడం కానీ ఇలాంటివి జరుగుతుంటుంది. కాబట్టి ఈ ప్రాసెస్ అయితే చేయండి. ఓకేనా, ఇలాగైతే ఒక 6 ఫొటోస్ ఉంటుంది. స్టార్టింగ్లో 3 ఫొటోస్, దాంతోపాటు ఎండింగ్లో 3 ఫొటోస్ ఉంటుంది. ఇప్పుడు షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేద్దాం. ఈ షేక్ ఎఫెక్ట్లో కూడా 6 ఫొటోసే ఉంటుంది, కానీ ఆ 2 ఫొటోసే ఉంటుంది కాబట్టి 6 లేయర్లుగా ఉంటుంది. అవి ఇలాగైతే కాపీ చేసుకోండి. పైన ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసి కాపీ లేయర్, ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత కరెక్ట్గా 7 సెకండ్ 12 మిల్లీ సెకండ్ తర్వాత వచ్చి పేస్ట్ చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు మీరు 1 బై 1 ఒకటే ఫోటోని 3 టైమ్ అయితే రీప్లేస్ పెట్టుకోవచ్చు. మళ్ళీ ఎండింగ్లో కూడా ఒకటే ఫోటోని 3 టైమ్ రీప్లేస్ పెట్టిన తర్వాత ఈజీగా సింపుల్గా వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోండి. నచ్చితే మాత్రం లైక్ చేయకుండా వెళ్ళకండి, ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. జై హింద్.